Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే గాంధీ గారు చెప్పినట్టు ఒక ఆడపిల్ల నిరభ్యంతరంగా అర్ధరాత్రి ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు మనకి స్వాతంత్ర్యం వచ్చినట్టు చెప్తుంటారు. కానీ మిడ్ నైట్ రావడం అటుంచి నార్మల్గా ఒక కాలేజ్లో కానివ్వండి, హాస్టల్లో కానివ్వండి, ఈవెన్ ఇంట్లో కానివ్వండి, ఎక్కడ కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ, సిఎంఆర్ కాలేజ్ ఇష్యూ ఏదైతే ఉందో, బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ కానీ, హిడెన్ ఫోన్ పెట్టడం, ఆ వీడియోస్ రికార్డ్ చేయడం ఏదైతే ఉందో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి సైకాలజిస్ట్ వీరేందర్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఏంటి సార్ అంటే మన సమాజం ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు ఎవరైతే ఫోన్ పెట్టారో వాళ్ళ ఇంట్లో కూడా సమ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. ఈ పైశాచికత్వం ఏంటి అంటారు? అంటే బాత్రూమ్స్లో కెమెరాస్ పెట్టడం, వాటిని వేరే వాళ్ళకి చూపించడం. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్లో అలా జరిగితే చాలా ఫీల్ అవుతాం. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఆపోజిట్ సెక్స్ బాడీ మీద ఇంట్రెస్ట్ ఉండడం అనేది ఇట్స్ ఎ వెరీ నార్మల్ అండ్ న్యాచురల్ ఫీలింగ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. కానీ ఇట్లా దొంగచాటుగా చూడడం, అవతల వ్యక్తుల ప్రమేయం లేకుండా హిడెన్ గా కెమెరాలు పెట్టి చూడడం, దానివల్ల ఎదుటి వ్యక్తుల యొక్క లైఫ్ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది అనే విషయాల పట్ల అవగాహన లేకుండా చూడడం, డెఫినెట్ గా అది ఎవ్రీబడి హ్యాస్ టు కండెమ్ ఇట్ అండ్ నోబడి షుడ్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అని మనం గ్యారంటీ చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంత యాంటీ సోషల్ డిజార్డర్ ఉంటుందండి. వీళ్ళు అంటే వీళ్ళకి మానసికంగా వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి. అలాగే కొంత వ్యక్తిత్వ లోపాలు, పర్సనాలిటీ డిజార్డర్స్. ఓకే. అలాంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటి దుర్బుద్ధులన్నీ పుడతాయి. అలాంటి వాళ్ళు మాత్రమే ఇట్లా వ్యక్తులను హింసించడానికి అవతలి వ్యక్తులు ఎంత బాధపడతారు అనే విషయాల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళ ప్లెజర్ కోసమే ఏ పనైనా చేయడానికి వాళ్ళు రెడీ అవుతారు. సో అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు. లేకపోతే మామూలు హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ఇట్లా చేయడానికి రెడీగా ఉండరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. రెండో రీజన్ ఏంటి అంటే, పిల్లలు పెరుగుతున్న క్రమంలో పేరెంటింగ్ స్టైల్స్ కనుక సరిగ్గా ఉండనప్పుడు ఏ పనైనా సరే విచ్చలవిడిగా విశృంఖలంగా నేను అనుకున్నది చేయడానికి నేను ఉన్నాను, నన్ను ఎవరు ఆపలేరు, నాకేం ఎవరు చెప్పలేరు అనే స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు దే గో టు దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్టెంట్. థర్డ్ ఏంటి అంటే, ఇట్లాంటి వీడియోల ద్వారా నాకు ఏదో బెనిఫిట్ వస్తుంది, నేను ఇంటర్నెట్ లో పెడితే నాకు డబ్బులు ఇస్తారు, లేదా ఇంకెవరికైనా ఇస్తే నాకు డబ్బులు ఇస్తారు, రైట్ అనే ఆలోచన ఉండి ఆ బెనిఫిట్ కోసము అవతల వ్యక్తులు ఏమైనా పర్వాలేదు, వాళ్ళకి ఏం కాదు అని దూరంగా ఆలోచన చేయించడానికి కూడా ఏం ఆలోచించకుండా వాళ్ళ బెనిఫిట్ కోసం చేసే వాళ్ళు ఉంటారు. దీస్ ఆర్ ఓన్లీ 3 కైండ్ ఆఫ్ పీపుల్ హూ జనరలీ రిసార్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అయితే ఇప్పుడు ఈ కేసులో మనం ఏదైతే చూస్తున్నామో, ఆ హాస్టల్ ఏదైతే ఉందో ఆ పక్కనే వాళ్ళు ఉంటారని చెప్పి, అంటే ఎక్కువ సార్లు డౌట్ కూడా పడ్డామని చెప్తున్నారు. ఈ యాజమాన్యం కానివ్వండి, వీళ్ళకి డౌట్ వచ్చినప్పుడు కంప్లైంట్ చేయడానికి కూడా ఈ ఆడపిల్లలు కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకు ఒక అన్యాయం జరిగినప్పుడు చాలా మంది విక్టిమ్స్‌లో ఏంటంటే బయటికి చెప్తే ఏమనుకుంటారు, ఈ కంప్లైంట్ చెప్తే అసలు నమ్ముతారా లేదా, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఇప్పటివరకు యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మీరు స్టడీస్ చేసిన కేసెస్‌లో అంటే ధైర్యంగా ఎలా ఉండాలి? ఒక మనకి అన్యాయం జరిగినప్పుడు ముందుకు ఎలా వెళ్ళాలి? అంటే బేసిక్గా బిఫోర్ అడ్రసింగ్ యువర్ క్వశ్చన్, ఫస్ట్ ఫీమేల్ హాస్టల్ ఉండాలంటే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. అవును. సెక్యూరిటీ సిస్టమ్, అది మనిషికి సంబంధించి సెక్యూరిటీ సిస్టమ్ కావచ్చు, లేదు రూమ్ డిజైనింగ్ సంబంధించి కావచ్చు, లేదు వాళ్ళు యూజ్ చేసే వాష్రూమ్ సంబంధించి కావచ్చు, ఎనీథింగ్. ఫస్ట్ ఏ హాస్టల్ నాకు తెలిసి ఎనీ కాలేజీలో వాళ్ళు ఏమి నామ్స్ ఫాలో కాదు. మామూలుగా హాస్టల్ కడతారు అండ్ దే డిప్యూటీ పీపుల్. ఆ వచ్చే ప్రజలకు నిజంగానే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఇట్లాంటి పనులు చేసిన అవకాశం ఉన్నాయా లేవా అనే మినిమం అసెస్మెంట్ కూడా చేయరు. బేసిక్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ అమ్మాయిలకు సంబంధించి హాస్టల్లో ఎవరైనా వర్కర్స్ ని డిప్యూట్ చేయాలన్నా, అది స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి, ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ వాళ్ళ సైకలాజికల్ ఇవాల్యుయేషన్ చేయాలి. వీళ్ళకి నిజంగానే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా,
వీళ్ళకి ఏమైనా యాంటీ సోషల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, అవును. లేదు ప్రీవియస్‌గా వీళ్ళకైనా ఏమైనా కోపం చేసున్నారా? హ్మ్. చేస్తున్నారా, వాళ్ళ మెంటల్ హెల్త్ ని అసెస్ చేయకుండా ఎవరిని హ్మ్. కూడా ఇట్లాంటి సెక్యూర్ గా ఉండాల్సిన ప్లేస్ లో ఎప్పుడు కూడా డిప్యూట్ చేయకూడదు. అవును. కానీ అన్ఫార్చునేట్ ఏంటి, మన ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవ్వరు కానీ అసలు హ్మ్. సైకలాజికల్ ఇష్యూస్ సంబంధించి ఏమాత్రం అవేర్నెస్ ఉండదు వాళ్ళకి. అవును. వాళ్ళు వాళ్ళ కాలేజీలో సూసైడ్ చేసుకున్న కేసులు కానీ, పిల్లలు కాలేజీ రాకుండా బంగొట్టి బయట తిరుగుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఏందో ఆ లా అండ్ ఆర్డర్ లా ఇష్యూ లాగా చూస్తారు తప్ప దాన్ని హ్మ్. సీరియస్ గా దీన్ని ఇది ఒక కన్సర్న్, దీనికి సంబంధించి ఒక సైంటిఫిక్ స్టడీ చేయాలి, మనం దీనికి సంబంధించి కొన్ని థియరీస్ ఏమైనా ఉంటే కనుక వాటి హెల్ప్ తీసుకొని మనం వీటిని ఎవాల్యుయేట్ చేసి దీనికి సంబంధించిన ఒక మెథడాలజీ డెవలప్ చేసి దీని సెక్యూరిటీ సిస్టమ్ చేయాలి అవును. అనే ఆలోచన లేని విధంగా మన హ్మ్. కాలేజీలు నడిపే యాజమాన్యాలు అట్లే ఉంటాయి, హ్మ్. ఫ్యాకల్టీ అట్లే ఉంటారు, అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్స్ కూడా అట్లే ఉంటారు. దట్స్ హౌ అవును. ఇట్ గో. సో హ్మ్. అట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ కలిగిన వాళ్ళ పర్యవేక్షణ లోపల కాలేజీలు హాస్టల్ ఎట్లా నడుస్తాయండి? హ్మ్. డెఫినెట్ గా ఎట్లా నడుస్తాయి? అవును. సో దే వాంట్ ఓన్లీ వాట్ దే వాంట్ టు డూ బిజినెస్, దే వాంట్ టు హ్మ్. గెట్ మనీ, హ్మ్. దే వాంట్ టు రిచ్, హ్మ్. అండ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ సమ్ మోర్ కాలేజ్. అండ్ ఇది మీరు ఇది ఈ లైన్ ఆఫ్ మీరు ఆ వీడియో చూసే ఉంటారు. వాళ్ళు కంప్లెయింట్ చేస్తుంది ఏంటంటే, వార్డెన్‌కి కంప్లెయింట్ చేశాము. బట్ ఆవిడేంటంటే ఒక ఫిల్తీ లాంగ్వేజ్‌లో అంటే మనం చదువుకున్న పర్సన్స్ అయితే అసలు ఆ మాటలు తీసుకోలేము. అంటే మీకే వాళ్ళ మీద మోజుంది. మీరే చూస్తుంటారు అనే మాటలు ఆవిడ యూజ్ చేసిందని, అక్కడి నుంచి పారిపోయిందని గూడా చెప్తున్నారు. మరి అసలు బేసిక్‌గా ఒక వార్డెన్ మెంటాలిటీ గూడా చూడండి అక్కడ ఎంత నీచంగా ఉందంటే, విస్డమ్‌కి సపోర్ట్ చేయాల్సింది ఏదైనా ఎమోషనల్ సపోర్ట్ ఏం కాదని ధైర్యం చెప్పాల్సింది. ఆవిడ కూడా అలా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు వార్డెన్ మనం వి రియల్లీ కెనాట్ కామెంట్ ఆన్ దట్ బికాస్ హ్మ్. అండర్ వాట్ హ్మ్. కండిషన్స్ షీ స్పోక్ వర్డ్స్ లైక్ దట్, అండ్ హ్మ్. వాట్ వర్ హర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ది పీపుల్ అరౌండ్ హర్, హ్మ్. అండ్ అండర్ వాట్ కండిషన్ షీ వాజ్ మేడ్ యాస్ అ వర్డెన్ అండ్ పుష్డ్ ఇన్ టు దట్ హాస్టల్. సో ఇవన్నీ మనకు ఓకే. తెలియదు కాబట్టి ఆమె పర్సనల్ కామెంట్ మనం చెప్పలేం కానీ, బట్ హ్మ్. ఎనీ వార్డెన్ కానీ లెక్చర్ కానీ ఎవరైతే హాస్టల్ చూసుకుంటారో డెఫినెట్ దే షుడ్ బి సెన్సిబుల్, హ్మ్. హ్మ్. దే నీడ్ టు బి సెన్సిటివ్, అవును. రైట్, అండ్ దే మస్ట్ బి క్వాలిఫైడ్, హ్మ్. అండ్ దే మస్ట్ ఆల్సో బి ట్రైన్డ్ ఆన్ వాట్, ఇంతమంది ఒక అడోలసెంట్ ఏజ్ లో ఉన్న పిల్లలకు సంబంధించి వాళ్ళ ఇష్యూస్ ఏముంటాయి, వాళ్ళకి ఛాలెంజెస్ ఏముంటాయి, వాటికి సంబంధించి అండర్స్టాండ్ చేసుకోగలిగే ఎబిలిటీ ఈ వ్యక్తికి ఉందా లేదా చెక్ చేసి వీళ్ళను అడోలసెంట్ ఇష్యూస్ సంబంధించి సెన్సిటైజ్ చేసి హ్మ్. అప్పుడు వార్డెన్గా పెట్టాలి. హ్మ్. హ్మ్. కాలేజీలో ఏం చేస్తారు, హ్మ్. ఎవరు ఎవరినో అందుబాటులో ఉంటారో, అవును. ఎవరు available ఉంటారో, సాలరీస్ ఎవరు డిపెండెన్సీ ఓపెన్ ఉంటుంది. ఆడతారో హ్మ్. తీసుకొచ్చి ఆడ పడేస్తారు, తీసుకొచ్చి అవును. ఆడ పెట్టేస్తారు. వీళ్ళు ఏం హ్మ్. చేస్తారు, కాలేజీ లెక్చరర్స్ ఏం చేస్తారు, కరోనా బాబు అనుకొని వాళ్ళు కూడా వెళ్తారు. ఆ! కానీ ఇట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉండి ఇట్లాంటి డిస్టర్బెన్స్ లో ఉన్న పరిస్థితి లోపల నిజంగా హ్మ్. వాళ్ళకు కూడా తెలియదు ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేయాలి. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు దేవర్ నాట్ గివెన్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. అవును. ఒక వార్డెన్ ఉండాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి, ముందుగా హ్మ్. అడోలసెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళ మానసిక స్థితిగతులు తెలియాలి. అవును. అది దే రియల్లీ ట్రైన్డ్, నో. హ్మ్. రెండోది, వాళ్ళకి నిజానికి ఎలాంటి సిచ్యువేషన్స్ లోపల పిల్లలు ఎక్కువ స్ట్రెస్ గురవుతారు అది చెప్పాలి. హ్మ్. అదేమో తెలుసా? అది కూడా తెలియదు. హ్మ్. అండ్ గ్రూప్ గా ఎక్కువ మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ జనరేట్, హౌ వీ కెన్ ఆర్గనైజ్ దిస్, అది కూడా తెలుసా అంటే అది కూడా తెలియదు. తెలీదు. సో హ్మ్. ఇట్లాంటి ఏం తెలియని ఒక నో వాయిస్ క్యాండిడేట్ ని జస్ట్ బికాజ్ షీఈ్ లెక్చరర్ ఇన్ దట్ కాలేజ్ కాబట్టి, మనకు ఒక మనిషి ఈడ ఉండాలి కాబట్టి తీసుకొచ్చి ఈడ పెడతారు. హ్మ్. ఆమె కూడా మనం ఏం అనలేము బికాస్ షీఈ్ నాట్ అవును. ఎక్విప్డ్ విత్ ఎనీథింగ్. అవును. సో మనం ఏదైనా అనాలి అనాలి అంటే ఎవరిని అనాలి, హ్మ్. కాలేజ్ యాజమాన్యాన్ని యాజమాన్యాన్ని. అనాలి. హ్మ్. అవును. యాజమాన్యం యాజమాన్యాలకి పిల్లల సేఫ్టీ గురించి కానీ, పిల్లలకు సంబంధించి వాళ్ళ ప్రోగ్రెస్ సంబంధించి కానీ, అదర్ దాన్ చదువు ఏమన్నా మనం కన్సర్న్ చూపించే స్టేట్ ఆఫ్ మైండ్ మనం కలిగి ఉన్నామా, మనం హ్మ్. దాని పట్ల ఏమైనా విస్తృతమైన అండర్స్టాండింగ్ ఆలోచన కానీ మనం ఏమైనా చేస్తున్నామా, అవును. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఒక కంప్లైంట్ తీసుకొస్తే ఆ కంప్లైంట్ ని ఏ రకంగా అడ్రస్ చేయాలి అనే మెకానిజం మనకేమైనా ఉందా, హ్మ్. ఉంటే ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఎందుకు పైలప్ అయింది, ఒక్కసారి పిల్లలందరూ అట్లా ఎందుకు తిరగబడతారు. అవును. సో దట్ ఇండికేటర్స్ షీర్ నెగ్లిజెన్స్ అండ్ హ్మ్. ల్యాక్ ఆఫ్ ఎనీ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద స్టూడెంట్స్ అని అర్థమవుతుంది. హ్మ్.
యాక్చువల్లీ ఇందాక అడిగాను సార్. అంటే ఇట్లా ఒక ప్రాబ్లమ్ మనం ఫేస్ చేసినప్పుడు ధైర్యంగా దాన్ని ముందుకెళ్ళే ధైర్యం ఉండాలి. చెప్పి సాల్వ్ చేసుకునే. అంటే ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ కాలేజ్ ఇష్యూ ఇంత పెద్దదైంది కాబట్టి బయటకొచ్చింది. దీనికి ఏదో ఒక సొల్యూషన్ వస్తది. ఇలా కాకుండా ఇప్పుడు జనరల్‌గా మనం ఇంట్లో గానివ్వండి, బయట బస్సెస్‌లో గానివ్వండి చాలా అబ్యూస్‌ని ఎదుర్కొంటూ ఉంటాం. ఎట్లా అవును. అంటే ధైర్యంగా ఎలా ఉండాలి? మనం ఎలా ఎదిరించాలి వాటిని? అంటే ముందుగా ఎందుకు అమ్మాయిలు కానీ కొన్ని స్థానాల్లో అబ్బాయిలు కూడా ఎందుకు ఏదైనా మనకు వ్యతిరేకంగా జరిగితే ఎందుకు వాయిస్ రేజ్ చేయలేరు అంటే, హ్మ్. ఇప్పుడు చదువుకున్న టైం లోపల పేరెంట్స్ ఎంతో డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఎంతో హోప్ తోటి ఇక్కడ పంపిస్తారు. అవును. ఓకే. మనకు ఒక చిన్న ఇబ్బంది జరుగుతుంది, దీనివల్ల నష్టం జరుగుతుంది, ఇది ఎక్కువ మంది జరిగే అవకాశం ఉందని నేను గుర్తించినా సరే, హ్మ్. వాళ్ళకి చెప్పాలి అని అంటే నన్ను బ్రాండ్ చేస్తారు అని భయం. హ్మ్. నన్ను బ్రాండ్ చేస్తే చేయని సరే ఇష్యూని ముందు తీసుకొస్తాం అంటే పేరెంట్స్ ఏమి ఎట్లా తీసుకుంటారు ఈ విషయాన్ని? హ్మ్. డెఫినెట్ గా వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు కదా, నీకేమైంది, నీకు జరిగినప్పుడు చూడరాదు, వేరే వాళ్ళకి జరిగితే నీకెందుకు? మనము హ్మ్. ఇట్లా చెప్పి ఈ రోజున పిల్లలందరినీ ఏం చేసామంటే కాలేజీలో క్లాసులో కూడా ఏ హ్మ్. పిల్లవాడు కూడా ఏ టీచర్ని ఏ క్వశ్చన్ అడగడు. హ్మ్. మనం ప్రశ్నించడమే నిషిద్ధం అయిపోయింది. హ్మ్. మీరు ఏ స్కూళ్ళలో అవును. అయినా చూడండి, మనకెందుకులే అని. నో హ్మ్. స్టూడెంట్ మనకెందుకులే అని. మనకెందుకు, ఇప్పుడు మనం ఇంటికి రావాలంతే. సో హ్మ్. టోటల్ జనరేషన్ ఆఫ్ ద పేరెంట్ జనరేషన్ అంతా పిల్లల్ని సపరేట్ చేసేసారు. హ్మ్. ప్రశ్న అడిగేవాడైతే వాడు వీడికి వ్యతిరేకం ఉన్నట్లు లెక్క. అవును. మన కుటుంబంలో అడితే కుటుంబానికి వ్యతిరేకం, కాలేజీలో అడితే కాలేజీ వ్యతిరేకం అనుకుంటారు తప్ప దట్ ఈస్ హ్మ్. అ ఫీడ్‌బ్యాక్, ఇట్ ఈస్ రియల్లీ హ్మ్. గోయింగ్ టు హెల్ప్‌ఫుల్ ఫర్ అస్ అనే భావన లేని పద్ధతి లోపల మనం పిల్లల్ని తయారు చేస్తున్నాం. ఇవే కాబట్టి కట్టుబాట్లు అమ్మాయిలకి ఇంకా ఎక్కువుంటాయి. ఇంకా ఎక్కువ పిల్లలకి అమ్మాయిలకి ఎక్కువ పెడతాం. కానీ అవును. మన అమ్మాయిలకి అవును. ఏం ప్రయత్నం చేయాలంటే, హ్మ్. నిజంగానే ఇట్లాంటి ఏదన్నా మనకు ప్రమాదం జరగబోతుంది అంటే ఫస్ట్ మనం రైజ్ చేయాల్సింది ఏంది? మనకు హ్మ్. అనుకోకుండా మనిషే మనల్ని అటాక్ చేశాడు. ద బెస్ట్ వెపన్ యూ హావ్ ఈజ్ షౌట్, హ్మ్. క్రై, హ్మ్. ఏమంటారు, యెల్, అరవండి, గట్టిగా హ్మ్. అరవండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ యూ హావ్. హ్మ్. అది బస్సులో కానివ్వండి, రోడ్డు మీద కానివ్వండి, మీరు హాస్టల్‌లో కానివ్వండి, ఏదైనా మీకు ప్రమాదం జరుగుతుంది. మీరేం హ్మ్. చేయలేకు నేను ఏం చేయలేను నిస్సహాయులు అనుకోకండి. ఓకే. మీరు గ్రూప్‌లో ఉన్నప్పుడు మీరు గట్టిగా అరిస్తే 10 హ్మ్. మంది గ్యారంటీ వస్తారు. అది హ్మ్. అబ్బాయిలే రావచ్చు, లేదు ఆ టైంకి అమ్మాయిలే రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ హ్మ్. డెఫినిట్‌గా దేర్ ఇస్ ఎ రెస్పాన్స్ ఫర్ యువర్ యెల్లింగ్. అవును. ఎందుకంటే మీ గొంతులో భయము, బాధ, ఆవేదన అన్నీ కమ్యూనిటీ అయితాయి. హ్మ్. మీరు మాట్లాడే మాటల కంటే ఎక్కువ మీ ఎమోషను చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ అయితది. అవతల వ్యక్తులకు రీచ్ అవుతది. అవతల అవును. వ్యక్తులు మీ మీ గొంతులో ఉన్న బాధ, భయము అవతల వ్యక్తులను అట్రాక్ట్ చేస్తది. హ్మ్. తీసుకొస్తది. మిమ్మల్ని కాపాడడానికి ఎక్కువ సమయం పడుతది. ఎక్కువ సమయం పట్టదు. తొందరగా వచ్చేస్తారు. హ్మ్. కాబట్టి వాట్ యూ కెన్ డూ ఈజ్, ఎప్పుడైనా మీకు ప్రమాదం జరిగినప్పుడు ఎవరు వినటం లేదు, షౌట్. ఆటోమేటిక్‌గా థింగ్స్ విల్ బి ఇన్ అవును. యువర్ హ్యాండ్ చేంజ్ అండ్ అవుతాయి. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ మనకి ఇన్ రైట్. అటెన్షన్ ఆ! వస్తుంది. అవును. వస్తుంది. ఫస్ట్ భయమేస్తది నిజమే. కానీ మనం దీన్ని ఎదుర్కోవాలి గదా! ఇది మన హ్మ్. ప్రాణానికి నష్టం వస్తుంది. మన ఎగ్జిస్టెన్స్‌కే నష్టం వస్తుంది. హ్మ్. అనిపించినప్పుడు మన దగ్గర ఉన్న విపణి ఏదుంటే అది వాడతాం గదా! ఇప్పుడు అవును. మనకు అనుకోకుండా ఏదో, ఏదో జంతువు మన మీద పడుతుంది. ఏం చేస్తామంటే చేతిలో బ్యాగ్ ఉంటే బ్యాగ్‌తో కొడతాం. హ్మ్. చెత్తుంటే చెప్పుతో కొడతాం. వీళ్ళని కూడా మొబైల్ జంతువుల్లాగానే ఫోన్ ఉంటే ట్రీట్ మొబైల్ చేయాలి ఫోన్. మనం. మనల్ని ఆ! అబ్యూజ్ చేసే మొబైల్ వాళ్ళని. ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్. అంతే గదా! హ్మ్. హ్మ్. సో, మన చేతులు ఏదుంటే మనం దాన్నే ఆయుధంగా మార్చి చేతిలో మాట్లాడతాము. మన చేతిలో ఏం లేదు. కానీ మనకు గొంతుంది గదా! గొంతు హ్మ్. మన ఆయుధంగా మారుతది. హ్మ్. కాబట్టి ఫస్ట్ ట్రై టు షౌట్, స్క్రీమ్, అవును. దెన్ ఆటోమేటికలీ యూ డెఫినెట్లీ గెట్ ది హెల్ప్. హ్మ్. హ్మ్. సో మనకు ధైర్యం ఉండదు, నిజమే ధైర్యం ఉండదు. కానీ మనం పిరితనంతోనే అరవడం ఈజీ గదా! హ్మ్. మనం అటాక్ చేయడం కంటే అరవడం ఈజీ. మన ఎంగనే అబ్బాయి ఎవరైనా వచ్చి నీ మీద పడుతున్నాడు, నీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు హ్మ్. ఫిజికల్‌గా ఆ వ్యక్తిని చేయలేకపోవచ్చు. నువ్వు హ్మ్. అంత దూరం నెట్టకపోవచ్చు. కానీ హ్మ్. నీ వాయిస్ ఇట్ రీచెస్ టు అట్‌లీస్ట్ హాఫ్ ఎ కిలోమీటర్. అవును. రైట్. సో అప్పుడు హ్మ్. నీకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఎవరో ఒకరు వస్తారు నీ వస్తుంది. అందుబాటుకి. అవును. అవును. సో, సో ఇది మీరు ఆయుధంగా నమ్మి మీరు పనిచేయడం ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్, యూ నీడ్ టు డూ ఇట్. మీరు నేనేం హ్మ్. చేయలేను అనుకోకూడదు. ఇమ్మీడియేట్‌గా, ఇన్‌స్టాంట్‌గా మీరు ఫిజికల్‌గా ఏం చేయలేకపోవచ్చు. హ్మ్. బట్ డెఫినెట్‌లీ యూ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్ అరౌండ్ యూ విత్ యువర్ అవును. షౌట్, హ్మ్. విత్ యువర్ హ్మ్. యెల్లింగ్, రైట్? విత్ హ్మ్. యువర్ స్క్రీమింగ్. So please do that. Make use హ్మ్. of it. Take help of that. The హ్మ్. the weapon what you are carrying inside of your body.
ఓకే. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ అయితే చాలా బాగా ఉంది. జనరల్‌గా ఏ న్యూస్ వచ్చినా కానీ వైడ్ స్ప్రెడ్‌గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు పేరెంట్స్ వైపు నుంచి గానివ్వండి, గవర్నమెంట్ వైపు నుంచి గానివ్వండి, పేరెంట్ మైండ్ సెట్ ఎలా మారితే మంచిదంటారు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా బయటకొచ్చి ఓకే, మేము మీకున్నాము, మీరేం విక్టిమ్స్ కాదు, భయపడకండి అనేది ఒక భరోసా ఇస్తే చాలా తేలిగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. అదే సపోర్ట్ సరే గవర్నమెంట్ అంటే సెకండరీ. మన పేరెంట్స్ నుంచి లేకపోతే ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ గానీ సెల్ఫ్ మోటివేషన్ గానీ వస్తే బావుంటుందంటారు వాళ్ళకి? అవునండి. ఇప్పుడు ప్రతి ఇన్‌స్టిట్యూషను వాళ్ళ దగ్గర చేరిన వేల మంది పిల్లల తల్లిదండ్రులకు భరోసా హ్మ్. ఇయ్యాలి. అవును. రైట్. మేము ఈ కంప్లెయింట్ రీఅడ్రెసల్ సిస్టమ్ పెట్టాము. హ్మ్. రైట్. దీనికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఇది ఉంది అని హ్మ్. పేరెంట్స్‌ని కూడా అందులో భాగస్వాములు చేయాల. హ్మ్. వాళ్ళు ఏ కమిటీ చేసినా పిల్లల హ్మ్. సేఫ్టీ కోసము హ్మ్. పేరెంట్స్‌ని పెట్టాల. డెఫినెట్‌గా ఒక సోషల్ వర్కర్‌ని పెట్టాల. హ్మ్. డెఫినెట్‌గా కాలేజీలో ఉన్న ఒక లెక్చరర్ పెట్టాల. అవును. తర్వాత వీలైతే ఒక సైకాలజిస్ట్‌ని యాడ్ చేయాల. హ్మ్. చేస్తే హ్మ్. వీళ్ళందరి ఆలోచనలు డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఉంటాయి. అవును. ఉన్నప్పుడు ఒక బెస్ట్ మెథడ్‌ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మన చేతులకొస్తుంది. హ్మ్. అప్పుడు వ్యవస్థ సరిగ్గా నడుస్తుంది. ఏం చిన్న ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళు వీళ్ళకి కంప్లెయింట్ చేస్తారు. వీళ్ళు దీన్ని అడ్రెస్ చేయడానికి వాళ్ళు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతారు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. యాక్షన్‌కు వస్తారు. అప్పుడు హ్మ్. పిల్లలకి ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది. మనం ఈ అవును. ఇష్యూస్ జరిగింది కాబట్టి అప్పటిమందం ఏదో వీళ్ళు మసాలా పూసి మారేడుకాయ చేసి అంటారు కదా! హ్మ్. మసిపూసి హ్మ్. మారేడుకాయ హ్మ్. హ్మ్. ఏమంటారు? మసిపూసి అవును. మారేడుకాయ చేసిర్రు మసిపూసి అంటారు కదా! మారేడుకాయ చేయడం. ఆ! అట్లా ఏదో ఐవాస్ట్ పద్ధతిలో చేస్తే ది సిస్టమ్ ఈస్ హ్మ్. గోయింగ్ టు బి రిపీటెడ్ సేమ్ థింగ్ అండ్ వన్స్ అగైన్ పీపుల్ కీప్ ఫీల్ ఎక్స్పీరియన్సింగ్ అన్నెసరీ హ్మ్. స్ట్రెస్ బికాస్ సో ఈ రిక్వెస్ట్ ది కాలేజ్ ఆల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఎక్కడెక్కడ హాస్టల్స్ ఉన్నాయో లేదు కాలేజీలోనూ ఉన్న అమ్మాయిలు ఉన్న కాలేజీలో అయినా సరే అబ్బాయిలు ఉన్న కాలేజీ అయినా సరే ఒక హ్మ్. పిల్లల్ని బాగా చూసుకోవడం ఒక మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వడం అండ్ హ్మ్. సెక్యూరిటీ సిస్టమ్ ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యమని నమ్మి వాళ్ళు ముందుకొచ్చి ఇది చేస్తే హ్మ్. ఇట్లాంటి పనులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఓకే. నిజంగా సార్ మీరన్నట్టు ఒక సైకియాట్రిస్ట్ ఎవరైతే మీరు మెన్షన్ చేశారో, ప్రతి ఒక్క కాలేజ్‌లో గానివ్వండి, సరే హాస్టల్ వరకు వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. అదొక బర్డెన్‌గా వాళ్ళు భావించొచ్చు. బట్ కాలేజ్‌లో గూడా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు, ఆ సపోర్ట్ దొరికే వరకు కూడా ఇన్‌స్టాంట్‌గా ఏం కాదు మేము మీకున్నాము. అంటే ఒక లెక్చరర్ ఒకలా చెప్తారు, మదర్ ఒకలా చెప్తారు, ఫాదర్ ఒకలా చెప్తారు. మీరు చెప్పిన అదేండి విధంగా ఒక సైకాలజిస్ట్ సపోర్ట్ సైకియాట్రిస్ట్ తీసుకోవడం. ట్రైన్ చేస్తే దే విల్ బి బెటర్. ఫీల్ బెటర్ గదా! అవును, అవును. హ్మ్. So థాంక్ we యూ అండి. we థాంక్ request యూ సో yeah, yeah, we request the government to take into this idea and we request all the managements of all the institutions అది ప్రైవేట్ హ్మ్. కావచ్చు హ్మ్. ఎయిడెడ్ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి పిల్లలు మనకు చెందిన వాళ్ళే మన భారతదేశం యొక్క ఆ, ఏమంటారు ఆ, యువకులు పౌరులు. కాలం కోర్స్ కాబట్టి హ్మ్. హ్మ్. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మనకు ఉందని నమ్మాలి. ఇలాంటి హ్మ్. సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఒక అవును. సైకాలజిస్టు, సోషలాజిస్టు, తర్వాత ఒక సోషల్ వర్కరు, తర్వాత హ్మ్. ఒక లెక్చరరు, ఒక పేరెంట్ వీళ్ళందరితో ఒక టీమ్ ఏర్పాటు చేసి ఒక హ్మ్. క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తే కనుక అవును. తప్పకుండా ఇలాంటి పునరావృతం కాకుండా పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణం లోపల వాళ్ళ చదువును కొనసాగించి బెటర్ ఫలితాలను ఆశిద్దాం. అవునండి. ఎందుకంటే హ్మ్, ఇప్పుడు టుడేస్ వరల్డ్‌లో మానసిక ఒత్తిడి చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి, నిజంగా అలాంటి కౌన్సెలింగ్ మంత్లీ ఒక్కసారైనా పిల్లలకి మేమున్నామనే ధైర్యం అలాంటివి చెప్తే ఇంకా దే ఫీల్ బెటర్. ఏదైనా వచ్చినా గాని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్.